అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ కృష్ణ అకాడమీ. మనం టీజీ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ చూస్తున్నాము. ఇందులో భాగంగా 6వ తరగతి తెలుగులోని కవులు అలాగే రచయితల గురించి మనం ఇక్కడ చూద్దాము. ఇక్కడ 6వ తరగతిలోని మొదటి 5 పాఠాల యొక్క కవులు కానీ రచయితలు కానీ మనం వారి గురించి ఇక్కడ చూద్దాము. ఇక్కడ మొదటి పాఠం వచ్చేసి అభినందన. ఓకేనా. రాసింది ఎవరు అంటే శేషం లక్ష్మీనారాయణాచార్య. ఈ పాఠం యొక్క ఇతివృత్తం దేశభక్తి / శ్రమ గౌరవం. తర్వాత ఈ పాఠం యొక్క ప్రక్రియ ఏంటి అంటే గేయం. శేషం లక్ష్మీనారాయణాచార్య గురించి ఇక్కడ మనం చూద్దాము. ఇక్కడ శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూరు. శేషం లక్ష్మీనారాయణాచార్య గారి తల్లిదండ్రులు ఎవరు అంటే కనకమ్మ అలాగే నరహరిస్వామి. ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. ఈయన అనేక పద్య వచన గేయ కవితలను రచించాడు. అవి వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. ఇక్కడ ఇంకా టీవీ రేడియోల్లో ప్రసారమయ్యాయి. అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈయన రాసిన విమర్శనా వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి. ఈ పాయింట్ కూడా మనకు తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఈయన రాసిన విమర్శన వ్యాసాలు ఏవైతే ఉన్నాయో అవి దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి ఏ పత్రికలో అంటే స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి. ప్రతి పాయింట్ కూడా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అలా ఇక్కడ లలిత మనోహరమైన దైవభక్తి దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందెవేసిన చేయి. అలాగే శేషం లక్ష్మీనారాయణాచార్య గారి ఇక్కడ పుట్టినరోజు కనుక మనం చూసినట్టయితే 15వ తారీఖు ఏప్రిల్ 1947లో జన్మించడం జరిగింది. అలాగే మరణం 17వ తారీఖు మే నెల 1998. అలా ఇక్కడ మనం చూద్దాము. రెండవ పాఠం ఏంటి అంటే స్నేహబంధం. ఓకేనా. మూలం వచ్చేసి చిన్నయ్య సూరి. ఇక్కడ మనం ఇక్కడ చూసినట్టయితే ఇతివృత్తం ఏంటి మరి ఈ పాఠానికంటే నైతిక విలువలు. ఓకేనా. ప్రక్రియ ఏంటి అంటే కథ. ఓకేనా. ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ పాఠం కథ అనే ప్రక్రియకు చెందినది. ఇందాకే మనం అనుకున్నాం కదా. అలాగే ఇక్కడ ఆకట్టుకునే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణలతో కూడుకొని ఉన్నదే కథ. ఇక్కడ విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా చిన్నయ్య సూరి తెలుగులోనికి అనువదించిన మిత్రలాభంలోని కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్య భాగం. ఓకేనా. ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. విష్ణు శర్మ పంచతంత్రం ఆధారంగా ఎవరు చిన్నయ్య సూరి తెలుగులోనికి అనువదించిన మిత్రలాభంలోని కథకు సరళ వచన రూపమే ఈ పాఠ్య భాగం. ఓకేనా. ఇలా గుర్తుంచుకోవాలి. ఇక్కడ మూడో పాఠం వచ్చేసి వర్షం. ఓకేనా. పాఠం పేరు వర్షం. రాసింది ఎవరు అంటే డాక్టర్ పల్లా దుర్గయ్య. ఓకేనా. డాక్టర్ పల్లా దుర్గయ్య. ఇతివృత్తం ఏంటి అంటే ప్రకృతి చిత్రణ. ఓకేనా. ఈ పాఠం యొక్క ఇతివృత్తం ప్రకృతి చిత్రణం. అలాగే ప్రక్రియ ఏంటి. ఓకేనా. ఇట్లా క్వశ్చన్ అడగవచ్చు. వర్షం పాఠం యొక్క ప్రక్రియ అంటే ఖండకావ్యం. ఓకేనా. ఈ విధంగా తప్పకుండా గుర్తుంచుకోవాలి. మనకి ఇక్కడ పాఠం పేరు, కవి లేదా రచయిత, అలాగే ఇతివృత్తం, అలాగే ప్రక్రియ, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. మనకు దాదాపు క్వశ్చన్ అనేది రావడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ మనం చూద్దాము. డాక్టర్ పల్లా దుర్గయ్య వరంగల్ అర్బన్ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు. అలాగే ఇక్కడ అతను పుట్టింది ఎప్పుడు అంటే 25వ తారీఖు మే నెల 1914. అలాగే మరణం ఎప్పుడంటే 19వ తారీఖు డిసెంబర్ 1983. ఇక్కడ ఈయన తల్లిదండ్రులు నర్సమ్మ పాపయ్య శాస్త్రి. ఈయనకు సంస్కృతం, తెలుగు, ఆంగ్ల భాషల్లో పాండిత్యం ఉన్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్టా అందుకున్నాడు. పాలవెల్లి, గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు. ఇక్కడ అడగవచ్చు పల్లా దుర్గయ్య గారి యొక్క రచనలు ఏంటి అంటే పాలవెల్లి, గంగిరెద్దు. తప్పకుండా గుర్తుంచుకోవాలి ఈ రచనలు. తర్వాత ఇక్కడ 16వ శతాబ్ది అందలి ప్రబంధ వాంగ్మయం తద్వికాసం అనే అంశం పైన పరిశోధన చేశాడు. ఓకేనా. 16వ శతాబ్ది అందలి ప్రబంధ వాంగ్మయం తద్వికాసం అనే అంశాలపైన ఈయన పరిశోధన చేయడం జరిగింది. ఇక్కడ ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది. ఇవి కూడా గుర్తుంచుకోవాలి. తెలంగాణ పదజాలంతో ఈయన శైలి అనేది తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది. ఈ విధంగా మనం ఇక్కడ డాక్టర్ పల్లా దుర్గయ్య గారి గురించి గుర్తుంచుకోవాలి.
తర్వాత ఇక్కడ 4వ పాఠం వచ్చేసి మనకు లేఖ. ఓకేనా? లేఖ కాబట్టి ఇక్కడ రచయితలు అట్లా ఏం లేరు. ఇక్కడ ఇతివృత్తం గనుక చూసుకున్నట్టయితే చరిత్ర, సంస్కృతి. అలాగే ప్రక్రియ ఏంటి అంటే లేఖ. ఓకేనా? లేఖ / ఇక్కడ యాత్రా రచన. ఓకేనా? ఇలా ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ 5వ పాఠం గనుక మనం చూస్తే శతక సుధ. ఓకేనా? శతక సుధ. కవులు, రచయితలు అంటే ఇక్కడ శతక కవులు. ఇక్కడ ఇతివృత్తం ఏంటి అంటే ఇక్కడ నైతిక విలువలు. ఇతివృత్తం నైతిక విలువలు. ప్రక్రియ అంటే శతకం. ఓకేనా? ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఈ పాఠంలోనే మనకు 8 మంది కవులు ఉంటారు. సో మన ఇక్కడ శతక కవులు ఉంటారు. మనం ఇక్కడ చూద్దాం వారి గురించి. మొదటిగా ఇక్కడ సుమతి శతకం. ఓకేనా? సుమతి శతకం ఎవరు రాశారు? సుమతి శతకం అంటే బద్దెన. ఓకేనా? ఎన్నో శతాబ్దం? 13వ శతాబ్దం. లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. ఈ పాయింట్ తప్పకుండా గుర్తుంచుకోవాలి. లౌకిక నీతులు ఏవైతే ఉంటాయో లౌకిక నీతులను అతి సులువుగా ఏ పద్యాల్లో అంటే కంద పద్యాల్లో. ఓకేనా? ఇక్కడ మీకు ఇక్కడ రాసిన ఈ నోట్స్తో పాటు నేను చెప్పేటివి కూడా దాంట్లో కూడా పాయింట్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూడండి. ఇందులో రాసినవి అలాగే చెప్పినవి కూడా మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా రాసుకున్నట్టయితే మనకు రివిజన్ టైంలో ఉపయోగపడుతుంది. టెట్ ఎగ్జామ్ దగ్గరలో ఉంది కదా, సో మనకు ఎగ్జామ్ టైంలో కూడా గుర్తు రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది రివిజన్ చేసి మళ్ళీ చదివినట్టయితే. ఇక్కడ లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాల్లో, ఇది గుర్తుంచుకోవాలి, కంద పద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. ఇక్కడ వేములవాడ చాళుక్య రాజు భద్ర భూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం. అంటే చరిత్రకారులు వాళ్ళ అభిప్రాయం ప్రకారం ఏంటి అంటే వేములవాడ చాళుక్య రాజు భద్రభూపాలుడు అతనే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం. ఇక్కడ ఈయన సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రాశాడు. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. సుమతి శతకం రాశారనుకున్నాం కదా బద్దెన గారు, అలాగే నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని రాశాడు. గుర్తుంచుకోవాలి. ఇక్కడ రెండవ కవి ఇక్కడ ఈ పాఠంలో చూసినట్టయితే ఇక్కడ మనం శ్రీకాళహస్తీశ్వర శతకం ఎవరు? దూర్జటి. నేను తప్పకుండా గుర్తుంచుకోవాలి. సుమతి శతకం అంటే బద్దెన అని ఎలా అయితే గుర్తుంచుకున్నామో ఇక్కడ శ్రీకాళహస్తీశ్వర శతకం అంటే దూర్జటి అని మనం గుర్తుంచుకోవాలి. ఈయన 16వ శతాబ్దం. ఓకేనా? ఇక్కడ బద్దెన 13వ శతాబ్దం, దూర్జటి 16వ శతాబ్దం. ఇక్కడ మహాకవి దూర్జటి 16వ శతాబ్దంకు చెందినవాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజ కవులలో ఈయన కూడా ఒకరు. శ్రీకాళహస్తీశ్వర శతకంతో పాటు శ్రీకాళహస్తి మహాత్మ్యము అనే ప్రబంధాన్ని రాశాడు. ఇక్కడ అతులిత మాధురి మహిమ కలిగిన వాడని శ్రీకృష్ణదేవరాయలు ఇతన్ని ప్రస్తుతించాడు. మూడవ కవి ఇక్కడ చూసినట్టయితే కుమారి శతకం. పక్కి వెంకట నరసింహ కవి గారు కుమారి శతకం రాశారు. పక్కి వెంకట నరసింహ కవి రాసిన కుమారి శతకం తెలుగు శతకాల్లో ప్రసిద్ధమైంది. చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను వెంకట నరసింహ కవి సులభ రీతిలో చెప్పాడు. ఓకేనా? ఈ విధంగా మనం కుమారి శతకం అంటే మనం ఇక్కడ పక్కి వెంకట నరసింహ కవి గారిని గుర్తుంచుకోవాలి. ఇక్కడ 4వ కవిని మనం ఇక్కడ చూద్దాము. ఎవరు? ఏనుగు లక్ష్మణ కవి. ఈయన 18వ శతాబ్దం. ఏం రాశారు అంటే ఇక్కడ సుభాషిత రత్నావళి. ఓకేనా? సుభాషిత రత్నావళి ఎవరు రచించారో ఇలా కూడా అడగవచ్చు మనం. ప్రతి కవి ఇలా అన్ని కూడా ఏనుగు లక్ష్మణ కవి గారు. ఓకేనా? 18వ శతాబ్దం. సంస్కృతంలో భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోనికి అనువదించిన కవులలో ఏనుగు లక్ష్మణ కవి ఒకడు. ఈయన పెద్దాపురం సంస్థానంలోని పెద్దాడ గ్రామ నివాసి. సుభాషిత రత్నావళితో పాటు రామేశ్వర మహాత్మ్యము, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహాత్మ్యము మొదలైన రచనలు చేశాడు. ఓకేనా? సుభాషిత రత్నావళితో పాటు ఇంకేమేం రచనలు చేశారు అంటే ఇక్కడ రామేశ్వర మహాత్మ్యము, విశ్వామిత్ర చరిత్ర, అలాగే ఇక్కడ గంగా మహాత్మ్యము మొదలైన రచనలు చేశారు. ప్రజల నాలుకలపై నాట్యమాడే సులభమైన రమ్యమైన శైలిలో ఇతని పద్యాలు ఉంటాయి. ఇక్కడ ప్రభు తనయ శతకం. 5వ కవి కౌకుంట్ల నారాయణరావు. 1883లో జననం, 1953లో మరణం. ఇక్కడ కౌకుంట్ల నారాయణరావు రంగారెడ్డి జిల్లాలోని కౌకుంట్ల గ్రామానికి చెందినవాడు. తనయ అనే మకుటంతో ఈయన రాసిన ప్రభు తనయ శతకం చాలా ప్రసిద్ధి చెందింది. మకుటం ఏంటి అంటే తనయ.
ఓకేనా. ప్రభుతనయ శతకం చాలా ప్రసిద్ధి చెందింది. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. ఇక్కడ 6వ కవి మనం చూస్తే శిరశినహల్ కృష్ణమాచార్యులు. ఇక్కడ కొంచెం స్పెల్లింగ్ అనేది మిస్టేక్ పడింది తెలుగులో. శిరశినహల్ అని పడింది. శిరశినహల్ కృష్ణమాచార్యులు ఏం రాశారు? గాంధీ తాత శతకం. ఓకేనా. ఈయన జననం 13వ తారీఖు ఆగస్టు 1905, మరణం 15వ తారీఖు ఏప్రిల్ 1992. శిరశినహల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో జన్మించారు. కోరుట్లలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ప్రముఖ శతావధానిగా పేరు పొందారు. ఈయన కళాశాల అభ్యుదయం, రామానుజ చరితం, చిత్ర ప్రబంధం అనే రచనలతో పాటు రత్నమాల అనే ఖండకావ్యాన్ని రాశారు. ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు, రత్నమాల అనేది ఏంటి అంటే ఖండకావ్యం. ఇంకా ఏమేమి రాశారు ఈయన? కళాశాల అభ్యుదయం, రామానుజ చరితం, చిత్ర ప్రబంధం అనే రచనలతో పాటు ఇక్కడ రత్నమాల అనే ఖండకావ్యాన్ని రాశారు. ఈయన అభినవ కాళిదాసు అనే బిరుదు పొందారు. ఇక్కడ బిరుదు కూడా అడగవచ్చు. బిరుదు ఏంటి అంటే ఈయనకు అభినవ కాళిదాసు అనే బిరుదు పొందారు. ఇక్కడ 7వ కవి గురించి చూద్దాము. సూరోజు బాల నరసింహాచారి. ఓకేనా. సూరోజు బాల నరసింహాచారి ఏం రాశారంటే ఇక్కడ ఏం శతకం అంటే భరత సింహ శతకం. ఈయన జన్మించింది 9వ తారీఖు మే నెల 1946. అలాగే మరణం 2వ తారీఖు ఫిబ్రవరి 2014. ఇక్కడ సూరోజు బాల నరసింహాచారి నల్లగొండ జిల్లా చిన్న కాపర్తి గ్రామానికి చెందినవారు. ఇక్కడ కవితాకేతనం, బాల నృసింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత కందామృతం, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర మొదలైన పుస్తకాలు రాశారు. సో ఇవన్నీ పుస్తకాలు కూడా రాయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఆన్సర్ చేయొచ్చు. సహజ కవిగా ప్రసిద్ధుడు. ఎలా ప్రసిద్ధుడు అంటే సహజ కవిగా ప్రసిద్ధుడు. భవ్య చరిత శతకం. ఓకేనా. 8వ కవి ఇక్కడ డాక్టర్ టివి నారాయణ. ఏం రాశారంటే భవ్య చరిత శతకం. ఈయన యొక్క జననం 26వ తారీఖు జూలై 1925. అలాగే మరణం 11వ తారీఖు జనవరి 2022. డాక్టర్ టివి నారాయణ హైదరాబాద్ జిల్లాకు చెందినవాడు. ఎక్కడంటే హైదరాబాద్ జిల్లా. అలాగే ఇక్కడ ఈయన విద్యావేత్తగా, ఆధునిక దార్శనికుడుగా గుర్తింపు పొందాడు. ఇక్కడ జిల్లా విద్యాశాఖాధికారిగా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా సేవలందించారు. జీవన వేదం, ఆర్షపుత్ర శతకం, భవ్య చరిత శతకం, ఆత్మదర్శనం, అమరవాక్సుదా స్రవంతి మొదలైనవి ఈయన రచనలు. ఈయన రచనలు మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఇక్కడ జీవన వేదం, ఆర్షపుత్ర శతకం, భవ్య చరిత శతకం, ఆత్మదర్శనం, అమరవాక్సుదా స్రవంతి మొదలైనవి ఈయన రచనలు. ఇక్కడ మనం ఆత్మదర్శనం అంటే ఏంటి అని కూడా అడగవచ్చు. ఇది కవితా సంపుటి. అమరవాక్సుదా స్రవంతి అంటే ఉపనిషత్తులపై వ్యాస సంపుటి. ఇవి తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మనం ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. మనం ఇక్కడ 6th క్లాస్లోని మొదటి 5 పాఠాల యొక్క కవులు, రచయితలు, అలాగే ఇతివృత్తం, ప్రక్రియ ఇవన్నీ కూడా చూడడం జరిగింది. మనం వచ్చే క్లాసెస్లో మిగిలిన కవుల గురించి, రచయితల గురించి కూడా మనం ఇక్కడ చూద్దాము. 6th క్లాస్తో పాటు ఇంకా మిగిలిన క్లాసెస్ యొక్క కవులు, రచయితలు కూడా చూడడానికి ట్రై చేద్దాము. ఎందుకంటే ఎగ్జామ్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి. సో ఈ క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే, యూస్ఫుల్ అనిపిస్తే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ప్రిపేర్ అయ్యే వారికి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ వంశీ కృష్ణ అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.